అందరికీ హలో. ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ ఎండు రొయ్యలు కోడిగుడ్డు కర్రీ అండి. ముందుగా బాండీ పెట్టుకుని వేడెక్కిన తర్వాత 2 గరిటెల ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, అది కొంచెం చిటపట్లాడాలి. ఉల్లిపాయ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలు అయితే ఇందులో వేసి దీంట్లో ఉన్న వాటర్ కొద్దిగా బయటకు ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎండు రొయ్యలు అయితే ఫ్రై అని ఇప్పుడు కోసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసి లో ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒకసారి కలుపుకొని వంకాయ ముక్కలు మట్టుకు ఒక 50% అయితే ఫ్రై అవ్వాలి. వంకాయ ముక్కలు అయితే 50% ఫ్రై అని ఇందులో ఒక 3 టమాటాలు అయితే కోసి వేసుకోవాలి. మామిడికాయ ముక్కలు వేసాం కాబట్టి పులుపు కొద్దిగా చూసి వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. కూర మట్టికి మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటుకోకుండా చూసుకోవాలి. ఇదైతే కొద్దిగా మగ్గిపోయింది. ఇందులోనే ఉడికిచ్చి పెట్టుకున్న కోడిగుడ్లు అయితే వేయాలి. పసుపు 1/2 స్పూన్ వేసి ఒకసారి కలుపుకోవాలి. కారం తగినంత, ఇదంతా ముక్కలకి బాగా కలిసేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి. ఒక 1/2 గ్లాస్ అయితే వాటర్ పోసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. కూర అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి, అలానే లైక్ చేయండి.